66 మీటర్లు ఎత్తైన గోపురం నిర్మించారు. కానీ దాని నీడ ఏనాడు నేలపై పడలేదు. ఇది నిజమా? అవును. ఇది బృహదీశ్వర ఆలయ రహస్యం. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయాన్ని రాజరాజ చోళుడు 1000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఆ కాలంలో ఎలాంటి యంత్రాలు లేవు, కంప్యూటర్లు లేవు. అయినా ఈ ఆలయాన్ని చూసిన ఆధునిక ఇంజనీర్లు నోరు వెళ్ళబెట్టారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మధ్యాహ్న సమయంలో ఈ 66 మీటర్ల గోపురాన్ని నీడ నేలపైన కనిపించదు. విజ్ఞాన శాస్త్రజ్ఞులు పరిశోధించారు. వారు చెప్పింది ఏమిటంటే ఆ గోపురం ఆకృతి సూర్యకాంతి కోణాన్ని అనుసరించి నిర్మించబడిందంట. నీడ నేలపైన పడకుండా గోపురం లోపలనే ఇముడుకుపోతుందంట. మీకు తెలుసా, ఆ ఆలయంలో 80 టన్నుల బరువైన రాయి శిఖరం మీద ఉంది. సిమెంట్ లేదు, ఇనుము లేదు. 1000 సంవత్సరాలుగా ఆ రాయి కింద పడలేదు. విజ్ఞాన శాస్త్రం సమాధానం ఇచ్చింది. కానీ భక్తులు ఏమంటారంటే శివుడు తన భక్తులపై నీడ వెయ్యడు, వెలుతురు మాత్రమే ఇస్తాడు అని. ఇది మీకు ముందే తెలిసి ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.